స్వామియే శరణమప్ప అయ్యప్ప శరణమప్ప స్వామియప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతదయాపరా రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. భక్తి టీవీ ప్రేక్షకులకందరికీ స్వామియే శరణమయ్యప్ప కార్యక్రమానికి స్వాగతం. స్వామి, ఈ రోజున మనము ఇరుముడిలో కట్టుకునేటువంటి నెయ్యి కొబ్బరికాయ గురించి చర్చించుకొని ఆ తర్వాత చాలా ముఖ్యమైనటువంటి వనయాత్రగా సాగిపోదాం. చాలామంది చాలా చోట్ల ఎదుర్కొంటున్నటువంటి ప్రశ్న ఏంటంటే, స్వామి మాలధారణ చేసి దీక్ష చేసి 40 రోజుల పాటు ఆ తర్వాత యాత్రకు వెళ్ళే సమయంలో భక్తులు కొంతమంది వాళ్ళు దీక్ష చేయలేని పరిస్థితులలో ఆ ముద్ర టెంకాయ ఏదైతే ఉంటుందంటే నెయ్యి నింపుతున్నటువంటి కొబ్బరికాయ, అది వాళ్ళ తరఫున కూడా ఒకటి స్వామివారికి ముడుపుగా పంపిద్దామనేటువంటి సత్ తలంపుతో ఈ యొక్క మాలధారణ చేసినటువంటి స్వాములని ప్రాధేయపడుతుంటారు. స్వామి, నేను కూడా ఒక ముద్ర టెంకాయ ఇస్తాను, అందులో కాస్త నెయ్యి నింపి తీసుకెళ్ళి స్వామికి అర్పించు స్వామి, దానికి సంబంధించిన ఖర్చంతా కూడా నేనే పెట్టుకుంటాను అని చెప్పేసి, ఆ నెయ్యి కానీ కొబ్బరికాయ కానీ దానికి అయ్యేటువంటి పరిశ్రమ కానీ అంతా నేనే చూసుకుంటాను అని చెప్పేసి ప్రాధేయపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులలో స్వాములు ఏ విధంగా వాళ్ళ యొక్క రియాక్షన్ చూపించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం గురించి మనం ఈ రోజున కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. కన్నిస్వామి అంటే మొదటిసారి యాత్ర చేస్తున్న వ్యక్తి, కత్తి అంటే 2, గంట అంటే 3, గద అంటే 4, ఆ తర్వాత శంఖస్వామి అంటారు 5వసారి వరకు కూడా ఎవరైనా సరే వారికి సంబంధించిన ఒకే ఒక్క నెయ్యి కొబ్బరికాయను తీసుకువెళ్ళడానికి అర్హత ఉంటుంది తప్ప రెండవది తీసుకెళ్లే అర్హత ఉండదు. అలా తీసుకెళ్ళటం మూలంగా వీళ్ళు చేసిన దీక్ష అంతా కూడా పాడైపోయి వీళ్ళకి ఎటువంటి ఫలితం వచ్చే అవకాశాలు ఉండవు. అవి ఎవరైనా సరే సీనియర్ గురుస్వాముల ద్వారా మాత్రమే వారి ఇరుముడిలో మాత్రమే పెట్టి పంపించాలి. అలాగని చెప్పేసి ఎన్ని కొబ్బరికాయలు పడితే అన్ని నెయ్యి కొబ్బరికాయలు పెట్టుకునే అవకాశం అందరికీ ఉండదు. 6వ సంవత్సరం నుంచి 9వ సంవత్సరం లోపు 2వ కాయ, 9 తర్వాత 15 లోపు 3, 15 నుంచి 18 వరకు 4, 18 తర్వాత 5, అంతకు మించి ఎక్కువ కొబ్బరికాయలు ఇరుముడిలో పెట్టి తీసుకెళ్లే అవకాశం ఉండదు. అందులో నెయ్యి ఎవరు పోయాలి? ఖర్చంతా నేను ఇచ్చాను కాబట్టి నేను నెయ్యి పోస్తాను అని చెప్పి అడిగేటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా నెయ్యి పోయటానికి అవకాశం లేదు. వాళ్ళ కోసం మీరు సంకల్పించి నెయ్యి పోస్తారు. మీరు గురుస్వామి గారు. ఎవరు? దీక్ష చేసినటువంటి దీక్షాధారుడు గురుస్వామి గారి అనుమతితో గురుస్వామి గారు చేయి పట్టుకొని పోయిస్తూ ఉంటే నెయ్యి పోస్తాడు. అప్పుడు ఈ యొక్క మొక్కుకొని ముడుపు పంపిస్తున్నటువంటి స్వాములు నెయ్యి నింపుతున్నటువంటి ఆ దీక్షాధారుని యొక్క కుడి భుజాన్ని తాకి నుంచుంటే సరిపోతుంది తప్ప వాళ్ళు కొబ్బరికాయలో ఆ యొక్క నెయ్యి పోయటానికి అర్హులు కాదు. అలా కుడి భుజం తాకి నుంచోవాలనన్నా కూడా వాళ్ళు ఆచరించవలసినటువంటి పద్ధతులు ఖచ్చితంగా ఉంటాయి. ఏంటంటే మండల కాలము పాటు నియమాలు పాటించకపోయినా కనీసం ఆ నెయ్యి పోయడానికన్నా ఒక 3 రోజుల ముందు నుంచైనా సరే వీళ్ళు సాత్వికమైన ఆహారాన్ని భుజించి ఆ నెయ్యి పోసేటువంటి కార్యక్రమం, ఇరుముడి కట్టేటువంటి కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా ఆ రోజున ఎటువంటి ఆహారము స్వీకరించకుండా ఆ 3 రోజులైనా సరే వీళ్ళు ఏ కోరికతో అయితే నెయ్యి పంపిస్తున్నారో ఆ కోరిక సఫలం చెందించమని చెప్పి స్వామికి నమస్కరిస్తూ ప్రార్థన చేసుకుంటూ స్వామివారి పూజలలో తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఈ యొక్క శరీరాన్ని స్వామి సేవకి, ప్రజల యొక్క సేవకి, సంఘ సేవకి ఉపయోగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా సత్ఫలితాలని పొందేటువంటి అవకాశాలు మనకి చాలా ఉంటాయి. ఈ యొక్క సందేహాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మనం ప్రతిరోజు కూడా కొన్ని సందేహాల గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు కూడా కొన్ని సందేహాలను నివారణ చేసుకుంటూ ఉందాం. అలాగే కేవలం సందేహాలు మాత్రమే కాదు కదా అయ్యప్ప దీక్ష అంటే. తెలుసుకోవాల్సినవి, తెలియచేయవలసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నింటి గురించి కూడా మనము తెలుసుకుంటూ మనల్ని ఆశ్రయించినటువంటి శిష్యులకి తెలియచేస్తూ వెళ్ళటం మూలంగా మనమందరము కూడా సద్గురువులము కాగలుగుతాం. మనము మొదటి రోజుల్లో చెప్పుకున్నట్టుగా గుకారస్త్వంధకారస్య రుకారో తన్నిరోధకః అంటారు. అదేవిధంగా జ్ఞానం అనేటువంటి వెలుతురుని తీసుకొని అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పారద్రోల్దాం మన మనసులోంచి.
అలాగే మనల్ని ఆశ్రయించినటువంటి ప్రతి శిష్యునికి కూడా ఆ యొక్క అజ్ఞానం అనేటువంటి అంధకారములో స్వామి గురించి ఏమీ తెలియదు, అయ్యప్ప స్వామి గురించి ఏమీ తెలియదు అనేటువంటి పరిస్థితి నుంచి నాకు కూడా అంతా తెలుసు అనేటువంటి జ్ఞానవంతమైనటువంటి వెలుగులోకి తీసుకెళ్ళడానికి మనం ప్రతి ఒక్కళ్ళము కూడా ఒక్కొక్క సూర్యులం కావక్కర్లేదు స్వామి. చిన్న కొవ్వొత్తులమయ్యి మన చుట్టూ ఉన్న నలుగురికి వెలుతురుని చూపిస్తూ వెళితే ప్రపంచమంతా కూడా వెలుతురుతో నిండిపోతుంది. అందులో మనము ఈ రోజు నుంచి ప్రతిరోజు కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు, సందేహాలు, వాటికి నివారణలతో పాటు పావనమైనటువంటి ఎరుమేలి మార్గము గుండా వనయాత్ర ఏదైతే ఆ దట్టమైనటువంటి కీకారణ్యములో మనం ప్రయాణం చేస్తూ వెడతామో ఆ వనయాత్రలో మనము చూడదగినటువంటి ప్రాంతాలు, మనము చూసేటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాలకి ఆ పేర్లు ఎందుకు వచ్చాయి, ఆ ప్రాంతాల యొక్క విశిష్టత ఏంటి, తద్వారా స్వామివారి అనుగ్రహానికి మనం ఎంత చేరువలోకి వెడుతున్నాము, మన యొక్క శారీరక ఆరోగ్యానికి ఎంత చేరువలోకి వెడుతున్నాము, మన యొక్క మోక్ష సాధనకి ఎంత చేరువలోకి వెడుతున్నాము, 100 సంవత్సరాలు తపస్సు చేసినా సిద్ధించనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలని, యోగాల్ని మనం ఎలా పొందబోతున్నాము అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఎరుమేలి అనేటువంటి ప్రాంతము వనయాత్ర చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు, వనయాత్ర చేయనటువంటి వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే మనము పంబ వరకు వాహనాలలో వెళ్ళి పంబా నది దగ్గర నుంచి స్వామి సన్నిధానానికి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల సన్నిధానం ఏదైతే ఉందో అంతవరకు చిన్న పాదము చిన్నదారి అనేటువంటి దారిలో నడుచుకుంటూ వెళ్ళినా ఎరుమేలిలో ఆగి అక్కడ కిరాత శాస్త్ర వారికి, ధర్మశాస్త్ర వారికి అర్చనలు, మేళతాళాలతో, డప్పులతో, నాట్యములతో స్వామివారికి సేవ చేసుకొని స్వామివారి మిత్రుడైనటువంటి వావరు స్వామికి శరణుఘోష చెప్పి వారికి నమస్కారం చేసుకొని ప్రయాణం అవ్వవలసిందే. పెద్ద పాదంలో నడిచినా, చిన్న పాదంలో నడిచినా, కన్యాస్వామి అయినా, గురుస్వామి అయినా ఈ యొక్క పద్ధతిని ఆచరించవలసిందే. నేను 4 సార్లు 5 సార్లు యాత్ర చేశాను కాబట్టి ఎరుమేలి వెళ్ళే అవసరం లేదు, నేను తిన్నగా పంబా వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రయాణం చేస్తాను అని అనుకోవటానికి అలాంటి అవకాశం ఏ స్వామికి కూడా ఉండదు. ప్రతి స్వామి కూడా వావరు స్వామికి దండం పెట్టి ధర్మాన్ని శాసించటము కోసము ధర్మశాస్త్ర అవతారములో ఆ ప్రయాణములో అడవులలో మనల్ని రక్షించడం కోసము కిరాత శాస్త్ర వారి అవతారములో వేంచేసి ఉన్నటువంటి ఆ అయ్యప్ప స్వామి వారిని ఎరుమేలిలో దర్శనం చేసుకొని వారికి పూజలు చేసుకునే వెళ్ళాలి. ఎందుకు అనంటే ఇరుముడిలో మనం ఒక వస్తువు పెడతాం, దాన్ని కాణిపొన్ను అంటారు. తమలపాకులో చుట్టినటువంటి ఒక రూపాయి బిళ్ళ. ఆ రూపాయి బిళ్ళని తీసి ధర్మశాస్త్ర వారి ముందర ఇరుముడిలోంచి ఆ ఇరుముడికి ఉత్తరముగా తమలపాకు రూపాయి బిళ్ళ పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి స్వామివారి ధర్మశాస్త్ర వారి అనుగ్రహాన్ని మనం కోరుకోవాలి. ఈ మండలకాల దీక్షలో నేను తెలిసి తెలియక ఆచరించినటువంటి అనేక తప్పులని క్షమించి స్వామివారి దర్శనానికి వావరు స్వామిని తోడుగా నాకు పంపించి స్వామి దర్శనం సఫలమయ్యేటట్టుగా చేయి స్వామి అని చెప్పేసి మనము ధర్మశాస్త్ర వారి వద్ద సాష్టాంగ నమస్కారం చేసి ప్రణమిల్లాలి. చాలామందికి ఈ విషయం తెలియక ఆ రూపాయి బిళ్ళ కాణిపొన్ను ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి శబరిమల హుండీలోనే వేస్తారు తప్ప ఇక్కడ ఈ విధంగా కార్యక్రమం జరపాల్సి వస్తుంది. అలాగే ఇరుముడిలో ఉన్నటువంటి బొరుగులు అంటే మరమరాలు అవి ఉంటాయి కదా, వాటిని ధర్మశాస్త్ర వారి వద్ద వావరు స్వామి మసీదు వద్ద ఉన్నటువంటి చిన్న కాలువలో ఉన్నటువంటి మత్స్యాలకి ఆహారంగా వేయాలి. ఈ విషయం కూడా చాలామంది గ్రహించక అలాగే తీసుకొని వెళ్ళిపోయి శబరిమలకి వెళ్ళాక ఆ మరమరాలని వాటిని ఏం చేయాలో తెలియక పక్కన పారేసి వస్తూ ఉంటారు. ఇది ఇందులో ఉన్నటువంటి సూక్ష్మం అర్థం, దీన్ని తెలుసుకోవాలి. అలాగే ఎరుమేలిలో స్వామివారికి ప్రియ శిష్యుడు అయ్యప్ప స్వామి వారికి మహామిత్రుడైనటువంటి వావరు స్వామి వారు ఉంటారు. వారిని దర్శించుకోవాలి. వారిని దర్శించుకున్న తర్వాత, వారిని నమస్కరించుకున్న తర్వాత వారిని ప్రార్థించాలి. ఆ భయంకరమైనటువంటి కారడవిలో మన ప్రయాణానికి వన్యమృగాల ద్వారా ఇంకా వేరే ఎటువంటి ఇబ్బందులు చోరుల మూలంగా కానీ ముష్కరుల మూలంగా కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని చెప్పి మనము వెంట పెట్టుకుని పెడుతున్నటువంటి ఆయుధాలు ఏవైతే ఉంటాయో, మొదటిసారి కత్తి, కన్యస్వామి బాణము, కత్తిస్వామి, ఈ విధంగా ఏదైతే ఆయుధాలని మనం తీసుకొని వెడుతూ ఉంటామో ఆ ఆయుధాలలో వావరు స్వామిని ఆవహింపచేసి మనం ప్రయాణమై వెడుతూ ఉంటాము. ఆటవికుల మాదిరిగా నాట్యం చేసుకుంటూ మన శరీరంలోని ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకుంటూ ప్రయాణమయ్యి వెడుతూ ఉంటాం. ఎరుమేలి నుంచి స్వామివారి సన్నిధానము
దాదాపుగా 78 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒక్కొక్కసారి కొంచెం తగ్గవచ్చు, ఒక్కొక్కసారి కొంచెం పెరగవచ్చు. పావనమైనటువంటి వనయాత్ర మార్గం అది. ఆ వనయాత్రలో నడవలేనటువంటి దీక్షాధారులు అక్కడి నుంచి వాహనాల ద్వారా బయలుదేరి పంపా వరకు వెళ్ళి అక్కడ వాహనాలని వదిలిపెట్టి పావనమైనటువంటి పంపా నదిలో స్నానం చేసి అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్వామి సన్నిధానానికి నడుచుకుంటూ వెడతారు. ఎవరైనా సరే పంపా దగ్గర వాళ్ళ యొక్క వాహనాలని వదిలిపెట్టవలసిందే. మరి ఆ 6 కిలోమీటర్లు కూడా అడవుల్లో నడవలేని వాళ్ళ కోసం పరిస్థితి ఏంటి స్వామి అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళ కోసం అక్కడ కేరళీయులు చాలామంది సేవ చేయటం కోసం డోలీలు అంటే పల్లకీలు మోస్తూ ఉంటారు. వారి యొక్క ఛార్జీ వాళ్ళకి ఇచ్చేస్తే నడవలేని వాళ్ళని పంపా దగ్గర నుంచి సన్నిధానం వరకు తీసుకెళ్ళి అక్కడ సన్నిధానం వరకు కూడా వాళ్ళని ఆ డోలీలో తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు వాళ్ళు కల్పించడం జరిగింది. అలాగే ఇది వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. ఆహార పానీయాల విషయంలో మనకి తగినటువంటి ఆహారము, తగినటువంటి నీరు ఇవన్నీ కూడా పుష్కలంగా లభిస్తున్నాయి శబరిమలలో. ఒకప్పటి రోజుల్లాగా ఈ రోజుల్లో లేవు స్వామి. ఎవరూ కూడా ఆతృత ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు వాళ్ళు కానివ్వండి, దేవాలయానికి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు కానివ్వండి, అనేక రకాలైనటువంటి సులభమైనటువంటి అక్కడ భక్తులకి అనుకూలంగా ఉండేటువంటి ఏర్పాట్లు ఎన్నో చేశారు. తన పర తారతమ్యం లేకుండా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేయటం జరిగింది. ఇంకా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు, తొక్కిసలాట ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అదుపు తప్పవచ్చేమో కానీ పూర్తి స్థాయిలో చాలా అదుపులో ఉన్నటువంటి పరిస్థితిని మనం గత 4-5 సంవత్సరాలుగా చూడగలుగుతున్నాం. ఆ విషయంగా దేవస్వం బోర్డు వారికి కానీ దేవాలయం కమిటీ వాళ్ళకి కానీ మనము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేయక తప్పదు. ఈ ఎరుమేలి నుంచి ప్రయాణమైనటువంటి స్వాములు ఇంకా వనయాత్ర పెద్దపాదము, ఆ వనయాత్రలో వారి యొక్క మజిలి ఏంటంటే ఎరుమేలిలో కిరాత శాస్త్ర వారిని దర్శనం చేసుకున్న వెంటనే కొట్టైపడి అనేటువంటి ప్రాంతానికి చేరుకుంటారు. ఎంతో దూరం ఉండదు, పక్క పక్కనే ఉంటుంది. ఆ కొట్టైపడిలోనే స్వామివారి యొక్క ఆప్తమిత్రుడైనటువంటి వావరు స్వామి ఉంటారు. వారిని మనము దర్శించుకొని అక్కడి నుంచి అళుదా నది వైపు మన యొక్క వనయాత్రని మనము సాగుతూనే ఉంటుంది. ఆ వనయాత్రలో అళుదా నది, అళుదామేడు, ఈ విధంగా కాళైకట్టి ఆశ్రమము, ఇంజిప్పార కోట, ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి మజిలీలు, అద్భుతాలు మన కంటి ముందర ఆవిష్కృతం అవుతూ ఉంటాయి. వీటన్నింటి గురించి కూడా మనము రాబోయే కార్యక్రమాల్లో తెలుసుకుందాం. స్వస్తి. స్వామియే నమః అయ్యప్ప నమః స్వామియప్ప నమః అయ్యప్ప నమః స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామియే నమః అయ్యప్ప నమః స్వామియప్ప నమః అయ్యప్ప నమః స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం. అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం, బంగారు కొండపైన అయ్యా దర్శనం. గజ్వేల్ అయ్యప్ప ఆలయం మెదక్ జిల్లాకు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఒకసారి ఈ నియోజకవర్గం నుంచే గెలిచారు. ఇక ప్రస్తుత విషయానికొస్తే మెదక్ జిల్లాలోని గజ్వేల్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం ఎంతోమంది అయ్యప్ప భక్తులకే కాక స్వామి దర్శనార్థం వచ్చి శబరి గిరీశుని అనుగ్రహం పొందాలని వచ్చే భక్తులతో ఎంతో కోలాహలంగా ఉంటుంది. ఎటు చూసినా స్వామి నామస్మరణ వినబడుతుంది. ఏ వైపు తిరిగినా ఆ కరిమల వాసుని కర చరణాలకు జరిగే నిత్య అభిషేకాలు, అర్చనలు, పూజలు కనుల విందుగా కనబడుతూ ఉంటాయి.
మహిళలు, వృద్ధులతో పాటు బాలభక్తులు ఆలయంలో ప్రతిష్ఠించిన స్వామి దర్శనార్థం పరిసర ప్రాంతాల నుండి రావటం జరుగుతోంది. విశాలమైన సుందర మందిరమైన అయ్యప్ప ఆలయం ముందు భక్తులను, యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తున్న హరిహర విగ్రహం, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాలున్నాయి. ఇక ఆలయ ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మందిరం, మరి ఇతర అయ్యప్ప దేవాలయంలో సాధారణంగా కనిపించని కరుప్ప కరుత్తమ్మ ఆలయాలు ఉండటం ఈ గజ్వేల్ అయ్యప్ప స్వామి ఆలయంలోని ప్రత్యేకత. స్వామికి జరిగే పుష్పాభిషేకాలు, పంచామృత స్నానాలు, అర్చనలు భక్తుల సమక్షంలో నయనానందకరంగా నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణం సుందరంగానే కాదు, సువిశాలంగా స్వామి భక్తులకు ఎన్నో విధాల సౌకర్యవంతంగా ఉంటుంది. నిత్య భజనలతో, స్వామి సంకీర్తనలతో, భక్తుల సందడితో, శరణం అన్న వారికి కరుణతో చూసే స్వామికి జరిగే కర్పూర హారతులతో గజ్వేల్లోని అయ్యప్ప దేవాలయం స్వామి దీక్ష తీసుకున్న వారికే కాదు, తీర్థయాత్రలకు కూడా పవిత్రమైన సందర్శనీయ స్థలం. అరటి మండపంలో స్వామి అంగాంగ సేవలయా, మా ఆపదలెడ బాపే ఆనంద రూపా నీకే మణికంఠ, స్వామి రావయ్య మణికంఠ. రావయ్యా ఓహో గజ్జల మణికంఠ, అహంగాల పడి పూజ నీకేనంట, ఇయ్యాల మా ఇంట స్వామి రావయ్య మణికంఠ. కస్తూరి గంధాలు స్వామి కర్పూర హారతులు, మా కష్టాలు తీర్చే కరిమల వాస నీకే మణికంఠ, స్వామి రావయ్య మణికంఠ. గల్లు రావయ్యా ఓహో గజ్జల మణికంఠ, అహంగాల పడి పూజ నీకేనంట, ఇయ్యాల మా ఇంట స్వామి రావయ్య మణికంఠ. పూలాభిషేకాలు స్వామి పాలాభిషేకాలు, మా పాలి దైవ మా పావనమూర్తి నీకే మణికంఠ, స్వామి రావయ్య మణికంఠ.
అణువులో అణువై మహత్తులో మహత్తై వర్తిస్తున్న చైతన్య భావమే బ్రహ్మ చైతన్యమని వేదాలు చెప్పుచున్నవి. మహత్తు కంటే ఎక్కువ మహత్తైనదే ఈ ప్రపంచము. ఓంకారం బ్రహ్మధ్వనియే భగవత్ చైతన్యానికి వెలుగే. హే అగ్నిదేవ, నీవే ప్రత్యక్షమైన బ్రహ్మ చైతన్యం, నీవే దైవము. హే సూర్యదేవ, నీవే ప్రకాశము, అగ్నియు తేజస్సు. నీ యొక్క అదృశ్యమైన అనేక శక్తి రేణువులే నన్ను బతికిస్తున్నవి. హే వాయుదేవ, నీవే ప్రత్యక్షమైన బ్రహ్మ చైతన్యం, నీవే భగవంతుడవు. నీ చైతన్యం చేత సకల జీవజాలములు బతుకుచున్నవి. హే వరుణదేవ, నీ సాన్నిధ్యంలోనే జీవజాలములు నిలుస్తున్నవి. నేను చూస్తున్నా, వింటున్నా, బోధిస్తున్నా ఈ చైతన్యము నా యందు ఉండడం వలన నేను శరీరం మాత్రం కాదు, దానికంటే పెద్ద చైతన్యానివి. ప్రజ్ఞానమే బ్రహ్మం. నేను బ్రహ్మ చైతన్యానిని. అహం బ్రహ్మాస్మి. నీవు కూడా బ్రహ్మ చైతన్యమే. తత్వమసి. నాయందు నీయందు వర్తిస్తున్న ఆత్మ చైతన్యం, పరమమైన ప్రపంచంతో నిండి నిలుస్తున్న పరమాత్మ చైతన్యమే అయం ఆత్మా బ్రహ్మ. తారక బ్రహ్మ స్వరూపుడై, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై, భూమి పాలకుడై, పంచభూతముల అధిపతుడై, భూతనాథుడై శ్రీ అయ్యప్ప స్వామి ఇక్కడ విరాజిస్తున్నాడు. ప్రపంచములో అంతర్లీనమైన చైతన్యాన్ని మంత్ర, శంఖ, వాద్య ఘంటానాదములతో చేస్తున్న ఆరాధనా రీతి, ధూప దీపాలు, పత్ర పుష్పాలు సమర్పించి శక్తి స్రోతస్సునిచ్చి చైతన్యం వచ్చిన దైవ విగ్రహం. ऋतं वदिष्यामि सत्यं